హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు పచ్చి రొయ్యలతో కోడిగుడ్డు వేసి కూర చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలండి. వీటిని శుభ్రం చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని వీటిని ముందు వాసన లేకుండా కడుక్కోవాలి. దీనికోసం నేను వెనిగర్ వాడుతున్నాను. ఈ వెనిగర్తో కడిగితే మనకేంటంటే ఆ రొయ్యల్లో నీచు వాసన అనేది లేకుండా పోతుంది. ఇది లేని వాళ్ళు నిమ్మకాయతో కూడా వాష్ చేసుకోవచ్చండి. కొంచెం నిమ్మరసం, కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుని బాగా కడుక్కుంటే వాసన స్మెల్ అనేది పోతుందండి. నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా వెనిగర్ అందులో యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుతూ నేను ఇవి వాష్ చేసుకున్నానండి. ఈ వెనిగర్ వేసి కడిగాక ఒక 4 సార్లన్నా మనం రొయ్యల్ని మంచి వాటర్తో కడుక్కోవాలండి. అప్పుడు స్మెల్ అనేది చాలా వరకు పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్నాక ఇలా నేను రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం ముందుగా ఆవిరి పట్టుకోవాలి. దీనికోసం నేను ముందుగా ఒక 1/2 స్పూను పసుపు వేశాను. అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్, తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు నేను కారం యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నానండి. దీన్ని ఆయిలింగ్ చేయటం అని కూడా అంటారు. ఇవన్నీ వేసాక వీటిని బాగా మనం మిక్స్ చేసుకుని కలిపి స్టవ్ మీద పెట్టుకుని మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వీటిని పొయ్యి మీద పెడితే మనకి ఆటోమేటిక్గా అందులో వాటర్ అనేది చాలా వస్తుంది, ఊరుతుందనమాట. ఆ వాటర్తోనే రొయ్యలు అనేది బాగా ఉడికిపోతాయి. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఈలోగా మనం రొయ్యల్ని స్టవ్ మీద ఉడకడానికి పెట్టుకుందాం. దీనికోసం ఒక చిన్న మసాలా చేస్తున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను గసగసాలు, 1 టీ స్పూను ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 2 అంగుళాల చెక్క ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా రొయ్యల్ని మనం ఆవిరి చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఆవిరంటే ఏం లేదు, నేను ఇందా చూపించా కదా ఆ ప్రాసెస్. దీనికోసం నేను గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. గుడ్లని గంట కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోండి, అంటే ఇలా ఘాట్లులాగా. ఇప్పుడు మనం ఆయిల్ వేసాక ఆయిల్ వేడాక ఫస్ట్గా మనం తీసుకున్న రొయ్యలు ఉడికించుకుని పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని ముందుగా వేసుకుని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ మనం వేగనిచ్చాక 2 పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా తరిగి నేను వేశాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిలుకలు వేశానండి. ఇలా ఈ ఉల్లిపాయని మనం వేగనివ్వాలి. ఇది ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టుకుని ఉల్లిపాయని వేగనివ్వాలి. తర్వాత మనం ఇక్కడ రొయ్యలకి పసుపు, ఉప్పు అన్నీ వేసామండి ముక్కలకి. కానీ ఇక్కడ మనం ఉల్లిపాయకి సరిపడా కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉల్లిపాయ కొద్దిగా వేగనిచ్చాక మనం ఇప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు అయితే అవసరం లేదండి, ఉప్పు కారం అయితే అవసరం పడతాయి. ఇప్పుడు మీరు చూసుకుని ఉల్లిపాయలకి ఎంత పడుతుంది ఉప్పు అనేది చూసుకుని మీరు అక్కడ యాడ్ చేసుకోండి. తర్వాత నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేశాను. ఇందాక నేను ముక్కల్లో కొంచెం వేశాను, ఇక్కడ ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయని వేగించుకోవాలి. అయితే ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయని వేగనివ్వాలండి. ఇలా ఉల్లిపాయ సగం వరకు వేగుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. నేను 1 టీ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంతే వేయాలని ఏం లేదు. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అనేది వేసాక కొద్దిసేపు మనం ఇంకొద్దిసేపు వేగనివ్వాలండి, పచ్చివాసన, కారంలో పచ్చివాసన అనేది పోయేదాకా.
ఇప్పుడు కొంచెం కారం వేశాక కాసేపు వేగనిచ్చాను మూత పెట్టి. దీన్ని ఒకసారి బాగా మళ్ళీ కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోని సరిపడా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉడికించుకునే ఉన్నాయి కదా, ఈ గుడ్లు అనేది మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 గుడ్లు యాడ్ చేశాను. ఇలా గుడ్లు వేశాక ఒక్కసారి ఈ సూప్ అంతా అంటే ఇందులోకి మునగటం కుదరదు కాబట్టి కొంచెం ఇలా పైకి కిందకి కలుపుకున్నాక మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఈ గుడ్లు ఇవి కూర ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆయిల్ తేలినట్టు అనిపిస్తుంది. ఈ టైంలో మనం ఒక టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. తర్వాత చివరిగా మనం కొత్తిమీర వేసుకోవాలి. కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. కొంచెం గ్రేవీ బాగా దగ్గరగా తినేవాళ్ళు అలా, లేదంటే పులుసుగా కావాలనుకుంటే కొంచెం ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవచ్చండి. ఉప్పు అది సరిచూసుకోండి చివరిలో. ఎంతో రుచికరంగా పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.